గుడ్ ఈవినింగ్ సార్. భీమరావు పటేల్ గారికి, వీరన్న పటేల్ గారికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. జేఎస్ఆర్ సన్ సిటీ తరపున మీకు హార్దిక వెల్కమ్. అంటే వెల్కమ్ అంటే అర్థమైంది కదా. మా వెంచర్లో వచ్చినందుకు మీకు స్వాగతం, సుస్వాగతం. మన వెంచర్లు అన్నీ కూడా గ్రీనరీ ఉన్నాయి కదా, ప్రకృతి పరంగా చెట్లు చాలా బాగా పెంచాడు సార్. అంటే ఒక డిటీసీపీ లేఅవుట్లో మనం ఏం చేసినాం, ఇప్పటిదాకా ప్లాట్లు ఒకటి చూసినాం, గోడలు రేటు చూసినాం, కానీ చెట్లు ఎవరైనా పెంచిర్రా? అడిగితే వదిలేసారు. ఎవరు పడితే వాళ్ళు తాగడానికి వాడుకునేటోళ్ళు, ఇక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలు అయిపోయినాయి అవి. ఇక్కడ 24 గంటలు సెక్యూరిటీ, అంటే 3 షిఫ్ట్లలో 3 వాచ్మెన్లు పనిచేస్తున్నారు. షిఫ్ట్కి ఒకరు చూశారు మీరు ఆల్రెడీ. ఎవరిని అడితే వాళ్ళ లోకల్కి పంపించారు. అడుగుతున్నాడు కదా, మీరు ఎవరు, ఐడి కార్డు ఉండాలా మీది. ఒకవేళ మీరు ప్లాట్ ఇంట్లో తీసుకుంటే మీ ప్లాట్ నంబర్ చెప్పాలా, చెప్పినాక మళ్ళీ మమ్మల్ని మాది కూడా పేరు చెప్పాలా, ఈయన ఫలానా ఆయన ఇప్పించిండు, ఈ టీం తరఫున ఉన్నాము అంటే అప్పటికి లోపలికి ఎలో చేస్తారు. లోపలికి చూసారు కదా రోడ్డు ఎట్లా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఇక మన వెంచర్ గురించి మనం చెప్పుకుందాం, వేరే వెంచర్ గురించి మనకు అవసరం లేదు. మన వెంచర్ ఏంటంటే డిటీసీపీ లేఅవుట్లు, హెచ్ఎండిఏ లేఅవుట్లు, టీఎస్ రేరా అప్రూవల్ ఉన్నాయి, ఐఎస్ఐ సర్టిఫైడ్ ఉన్నాయి, క్రెడై సర్టిఫైడ్ ఉన్నాయి, టీఎస్ రేరా సర్టిఫైడ్ ఉన్నాయి. తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆ సర్టిఫికేట్ కూడా ఉన్నది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఉంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికేట్ కూడా ఉంది, ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్ ఉంది, గ్రీనరీ సర్టిఫికేట్ ఉంది, రెడ్ శాండిల్ సర్టిఫికేట్ ఉంది, పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికేట్ కూడా ఉంది వెంచర్కి. అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉండి మళ్ళీ మనకు అందుబాటు ధరలోనే ఇస్తున్నాడు. ఇప్పుడు మనము జీపీ లేఅవుట్, ఫామ్ లేఅవుట్ తీసుకొని మీరు ఇబ్బంది పడి మళ్ళీ నాలా కట్టాలి, కన్వర్షన్ చేయాలి, ఎల్ఆర్ఎస్ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, ఇవన్నీ కట్టిన ఉన్న వెంచర్ తీసుకుంటే బెటర్ కదా. అవన్నీ కట్టలేదంటే మిమ్మల్ని వదిలేస్తారు, రోడ్డు మీద అమ్ముకొని వదిలేస్తారు. మళ్ళీ ఇన్ని వేల ఎకరాలు ఈయనకు ఉన్నా సరే, మా ఓనర్ గారు జాడిపల్లి లక్ష్మీనారాయణ గారు జేఎస్ఆర్ సన్ సిటీకి, ఆయన ధ్యేయం ఏంటంటే సింగిల్ ఓనర్. ఆయన జనాలకు లాభం చేకూర్చాలి. తన ఆస్తిని ఆల్మోస్ట్ ఎకరాల రూపంలో పంచుతున్నాడు కదా, ఉంచుకోవచ్చు కదా, చేయాల్సిన అవసరం కూడా లేదు బిజినెస్. కాకపోతే జనాలకు ఏదైనా ఒక సేవ చేయాలని ఒకళ్ళు అన్నదానం చేస్తారు, ఇలా భూమి దానం చేసి ఫ్రీగా ఏం చేయట్లేదు. కాకపోతే దాంట్లో మీకు లాభం చేకూర్చాలని రెడ్ శాండిల్ కూడా పెడుతున్నాడు. మామిడి చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి. ఇంకా ఇలా కాటేజెస్ కూడా కడతారు. అంటే ఇప్పుడు మీరు సాటర్డే సండే వచ్చి, పొల్యూషన్ సిటీలో ఉన్నారు, సాటర్డే సండే వచ్చి కాస్త ఫ్రీగా ఉండి ఇంత వండుకొని తిని ఇంత స్నానం మీనం చేసి గుట్ట దర్శనం చేసుకునేటట్టు కాటేజెస్ కానీ, క్లబ్ హౌస్ కానీ, ఫామ్ హౌస్ కానీ ఇలా కడతారు. ఇలా టెంపుల్ కూడా ఉందన్నట్టు, పార్కులు ఉన్నాయి, వాకింగ్ ట్రాక్ ఉన్నాయి, జాగింగ్ ట్రాక్ ఉన్నాయి, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలా ఇంకా 2 ఎక్కువనే ఉంటాయి కానీ తక్కువ ఉన్నాయి. జేఎస్ఆర్ సన్ సిటీ అంటే బ్రాండ్ అన్నట్టు. ఎట్లా ఇప్పుడు మినిమం 30 ఇయర్స్ అయిపోయింది ఇది. మనకు డాక్యుమెంట్ కూడా 54 నుంచి ఇస్తారు. అంటే మనం ముట్టలే అప్పుడు 1954 నుంచి 2025 వరకు ఇస్తారు. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇది 20, అది దగ్గర 50, అంటే 70 సంవత్సరాల డాక్యుమెంట్ ఇస్తున్నారు. ఏ కంపెనీ కూడా ఇవ్వలే హైదరాబాద్లో, అంత స్టాండర్డ్ కూడా లేదు. మన ఆఫీసు 40,000 ఎస్ఎఫ్టీ ఉంది, 40,000 ఎస్ఎఫ్టీ. కార్పొరేట్ ఆఫీసు, సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉన్నంత పెద్ద ఆఫీస్ ఉంది, ఏ కంపెనీకి లేదంత. మరి ఎందుకు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాడు? తను చూపిస్తున్నాడు నేను ఎంత స్టాండర్డ్ ఉన్నా. మీరు వేరే కంపెనీలలో తీసుకొని ఎందుకు బాధపడతారు? మా దగ్గర తీసుకుంటే మీకు ఎన్ని అవకాశాలు ఉంటాయి, ఎంత లాభం ఉంది భవిష్యత్తులో. ఏదైనా మీరు తక్కువ డబ్బులోకి ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ ఎక్కువ దానికి కొంటే ఏమొస్తుంది, ఉపయోగం లేదు కదా. మరి ఇప్పుడు చెట్టు పెరిగేదాకా అయితే మీరు ఓపిక పట్టాలా. ఇవాళ కొన్నాము మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాలకి డబల్ కావాలంటే కావు. ఒక 10 సంవత్సరాలు ఓపిక పడితే మనకు RRR కూడా గుట్ట దాటిన తర్వాత నుంచే వస్తుంది. ఈ వంగపల్లి జంక్షన్ మెయిన్ జంక్షన్ అవుతుంది, ఆ ఫ్లైఓవర్ పోతుంది కదా, పోయిన తర్వాత అది జంక్షన్ మెయిన్ అవుతుంది. ఇప్పుడు అది మెయిన్ జంక్షన్ అయిపోతుంది. ఇప్పుడు పెద్ద ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది, 5,000 కోట్లు రిలీజ్ అయిపోయినాయి. చుట్టుపక్కల మొత్తం దేవాలయాలు ఉన్నాయి, 7 రకాలు. స్వర్ణగిరి చూసిర్రు, యాదగిరిగుట్ట, సురేంద్రపురి,
జీడికల్ రామాయణం, ఇక్కడ స్వయంభూ ఆంజనేయ విగ్రహం కూడా ఉంది పెద్దది. మళ్ళా ఇది జైన్ ఆలయం కూడా ఉంది, జైన్ వాళ్ళది. ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంది. ఇంకా ఇప్పుడు మన వెంచర్ పక్కపంటి 500 ఎకరాల టెక్స్టైల్ పార్క్ వచ్చింది. దీని వెంచర్ పక్కపంటి గవర్నమెంట్ది, హెచ్ఎండి లేఅవుట్. ఇక మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎందుకు ఇస్తున్నాడు మరి సార్? మరి అంటే తన దాంట్లో కొనాలి అంటే వేరే వాళ్ళకన్నా బాగుంటేనే కదా. మార్కెట్లో పోయిన 10 రకాల టమాటాలు చూసిర్రు, ఒకటి కుళ్ళిపోయింది, ఒకటి మంచిగా ఉంది, బెటర్ ఉన్నది మీకు చూస్తే కనబడుతుంది. తెలుసు, మీరు రోజు టమాటా తింటారు కాబట్టి మీకు తెలుసు. మీరు 10 సంవత్సరాల నుంచి ప్లాట్ కొంటే మీకు తెలుస్తుండే దీని స్టాండర్డ్ ఏముంది, దాని స్టాండర్డ్ ఏముంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియలేదు. టమాటా రోజు తింటాం కాబట్టి తెలుసు. ప్లాట్లు మీరు 10 రకాలు కొంటే మీకు తెలుస్తుంది ఈ స్టాండర్డ్ ఎందుకు ఏడబెట్టాలి ఇన్వెస్ట్మెంట్ అని. అందుకని మన దాంట్లో చాలా ముదిరిపోయి వస్తారు చూడు, ఆల్రెడీ 10 సంవత్సరాలు అక్కడ కొని ఇక్కడ కొని లాస్ అయ్యి అన్నీ తెలుసుకున్న తర్వాత వచ్చి కొన్న వెంచర్ ఇది. తెలుసుకున్న తర్వాత కొన్న వెంచర్ ఇది జేఎస్ఆర్ వాళ్ళది. తెలుసుకోకముందు వేరే వాళ్ళు డిజిటల్ ప్రజెంటేషన్ చేసి ఏదో మోసం చేసి ఏదో టెంట్ పెట్టి ఇంత దినం పెట్టి పంపించేస్తారు వాళ్ళు. ఇప్పుడు పక్కకు వెంచర్లు చూసారు కదా, అవన్నీ వెంచర్లు పాతాయి. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాం ఎర్రచందనం ఎంత పొడుగు పెరిగింది, ఏం కథ, ఇట్లా లాభాలు ఉన్నాయి. అవి ఇప్పటికి మళ్ళీ వాచ్మెన్ ఉన్నాడా లేదా, గేట్ ఉన్నాడా లేదా, కరెంట్ ఉన్నాయా లేవా. 10 సంవత్సరాలు అయినా ఇంకా మెయింటెనెన్స్ ఉంది. ఆయనకి ఏం అవసరం అండి, అమ్మేసిండు కదా, పక్కకు జరిగిపోవచ్చు కదా, ఎందుకు జరుగుతలేడు? ఆయనకు అట్లా లేదు. ఇది నా దగ్గర కొన్నారు ప్లాట్లు, నేను వాళ్ళకు ఉన్నన్ని రోజులు సేవ చేయాలి. మెయింటెనెన్స్ మొత్తం చూసుకుంటాడంట ఆయనని. అంటే ఖర్చు వేస్తుండు కదా లోపల జేబులోకి వెళ్ళి, లాభంతో పాటు ఖర్చు పెడుతుండు కదా. అందుకనే ఈరోజు 50 వెంచర్లు దాకా ఉన్నాయి ఆయన. ఒకటి కాదు, 2 కాదు. చిన్న మొత్తాదుల కంపెనీ కాదు, పెద్ద మొత్తాదుల కంపెనీది. సింగిల్ ఓనర్, వారం రోజులు. అంటే ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ఇవాళనే పెడతాం, కానీ డాక్యుమెంట్ స్కాన్ అయ్యి మన చేతికి రావాలి కదా. స్కానింగ్కి 4 రోజులు పడుతుంది. మనదేం లేట్ లేదు, కంపెనీది. గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళు రిజిస్టర్ అయిపోయి స్కానింగ్ అయిపోయి డాక్యుమెంట్ బయటకు రావాలి కదా, గదే లేటు. ప్రతి గురువారం రిజిస్ట్రేషన్ చేస్తారు. మనం ఏ రోజు డబ్బులు కట్టినా సరే ప్రతి గురువారం రిజిస్ట్రేషన్ అవుతాయి. ఒక రోజు పెట్టిండు సార్, ఫిక్స్ చేసిండు. అంటే ప్రతిదానికి ఒక సిస్టమైజ్ పెడతారు. ఇప్పుడు ఇట్లా గ్రౌండ్ లేబర్ వేరే, మెయింటెనెన్స్ చేసే గార్డెన్ వాళ్ళు వేరే, ఇప్పుడు మేము వేరే, మార్కెటింగ్ టీం వేరే, మేము మళ్ళీ ల్యాండ్ డెవలప్మెంట్ చేసే టీం వేరే. ఇవన్నీ సింగిల్గానే చూసుకుంటాడు. వేరే కంపెనీలో ఏంటంటే ల్యాండ్ ఒకరిది ఉంటుంది, డెవలప్మెంట్ ఒకరిది ఉంటుంది, మార్కెటింగ్ ఒకటి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎవరికి పైసలు కట్టాలి వీళ్ళు. డెవలప్మెంట్ వాడు డెవలప్మెంట్ చేసిండు, మార్కెటింగ్ కూడా మార్కెటింగ్ చేసిండు. ఒకవేళ మీరు మార్కెటింగ్ కనబడితే డెవలప్మెంట్ చేయకపోతే ఆ ఓనర్కి డబ్బులు ఇవ్వకపోతే రైతులకు డబ్బులు ఇవ్వలేదు అనుకో, రైతులు ఏం చేస్తారు, ఒక సంవత్సరం చూసి మొత్తం ట్రాక్టర్ పెట్టి దున్ని పడిస్తారు. అట్లా హైదరాబాద్లో చాలా మోసాలు చేస్తారు. అట్లా జనాలు మోసపోవద్దు, మంచిగా ఉండాలా. ముందే రూపాయి ఎక్కువ పెట్టినా సరే మంచిది తీసుకోవాలా. రేపు 10 సంవత్సరాల తర్వాత బాధపడద్దు, ఈరోజే బాధపడాలా, మంచిది తీసుకోవాలా. అందుకని సార్ మీరిద్దరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జేఎస్ఆర్ సన్ సిటీ.